నిన్న వనసలిపురం ఆటోనగర్లో చైన్ స్నాచర్ల కాల్పులకు సంబంధించిన విషయం మనకు తెలిసిందే. పోలీసుల కాల్పుల నుంచి తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అన్ని హాస్పిటల్స్లో అలాగే అనేక ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, ఈ చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? తరంగిణి, నిన్న ఏదైతే వనశ్రీపురం ఆటో నగర్ లో పోలీసు కాల్పుల నుంచి తప్పించుకున్నటువంటి ఇద్దరు చైన్ స్నాచర్ల కోసం కూడా పోలీసులు హైదరాబాద్ లో ముమ్మరంగా గాలింపు చేపిస్తున్నారు. ఏదైతే నిన్న ఆటో నగర్ లో జరిగిన సంఘటన తర్వాత కూడా స్థానికులందరినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా కూడా పరిశీలించారు. వారందరితో కూడా వివరాలు అడిగి సేకరించారు. వాళ్ళు పారిపోతున్న నేపథ్యంలో ఒకరికి వెనక వైపు కూర్చున్నటువంటి వ్యక్తికి బుల్లెట్ గాయమైనట్టుగా కొందరు స్థానికుల సమాచారంతో కూడా పోలీసులు యొక్క సమాచారాన్ని సేకరించారు. వీరు ఆటో నగర్ నుంచి పరారైన తర్వాత చింతలకుంట నుంచి లెఫ్ట్ తీసుకుని నాగార్జున సాగర్ రింగ్ రోడ్ నుంచి కర్మన్ఘట్ మీదుగా కూడా కంచన్బాగ్ వైపు పారిపోయినట్టు కూడా చాలా సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా కూడా పోలీసులు ఇప్పటికే ఆ పూర్తి సమాచారం తెలుసుకున్నారు. కంచన్బాగ్ అంటే దాదాపుగా పాతబస్తి వైపు పరారైనట్టుగా అనుమానిస్తున్నారు. అంతరాష్ట్ర ముఠా సంబంధించినటువంటి సభ్యులతోటి కొంతమంది పాతబస్తి సంబంధించినటువంటి యువకులు పన్నాగం మరి ఒకరేమో పాతబస్తి వాసి, మరొకరు అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా చెప్తున్నట్టు ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి ఖచ్చితంగా స్థానిక సహకారం ఉంది అని కూడా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో కూడా ఆ బుల్లెట్ గాయమైనటువంటి వ్యక్తి ఏదైనా ఆసుపత్రిలో చికిత్స తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని ఆసుపత్రులు కూడా పోలీసులు సమాచారం అందించారు. ఇలాంటి బుల్లెట్ గాయమైనటువంటి వ్యక్తి ఎవరైనా వస్తే మాత్రం సమాచారం అందించాలని కూడా చెప్పారు. మరోపక్క అన్ని స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. పోలీస్ ఆసుపత్రుల్లో కూడా గాలింపు చేపట్టారు. ఇక మొత్తం ఈ ముమ్మర గాలింపు సంబంధించి ఒకవేళ గాయం కానట్టయితే కూడా వీళ్ళు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారు, వీరు ఎక్కడ ఉన్నారన్న కోణంలో కూడా పాతబస్తి ప్రాంతంలో కావచ్చు, ఈ కంచన్బాగ్ నుంచి అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి. ఇక ఎస్ఓటి టీంలో మరికొంతమందిని, మరొక సిసిఎస్ పోలీసులు, మరొక స్థానిక పోలీసులు, మరొక వనశ్రీపురం పోలీసులు అందరూ కూడా ఈ సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క తప్పించుకున్నటువంటి ఇద్దరు చైన్ స్నాచర్లు ఎవరైనా కోణంలో కూడా ముమ్మరంగా గాలింపు చేపిస్తున్నారు. కానీ ఎట్టకేలకు నిన్న మొత్తం స్థానికంగా పోలీసులు అక్కడ పట్టుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి అవకాశం లేదన్న ఉద్దేశంతో మొత్తం సైబరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అందరూ ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. తరంగిణి.